ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటంటే సైలెన్స్. ఆ సైలెన్స్‌లో దాగి ఉన్న రహస్యాలు, వాటి వెనక ఉన్న భయాలు మనల్ని వెంటాడతాయి. ఈ కథ అలాంటి ఒక సైలెన్స్ నుండే పుట్టింది. శివ అనే అబ్బాయికి ఎదురైన భయంకరమైన అనుభవం. అదేంటో మీరు తెలుసుకోండి. శివ వాళ్ళ పాత ఇంటిని శుభ్రం చేయడానికి పల్లెటూరుకు వెళ్ళాడు. అంటే వాళ్ళ సొంత ఊరు. ఆ ఇల్లు ఎన్నో ఏళ్ల నాటి చరిత్రను తనలో దాచుకొని ఉంది. మూల మూలన చీకటిని అలుముకుని ఉంది ఆ ఇల్లు. ఆ ఇంటి మూలలో చీకటి కడుపులో ఒక పురాతనమైన అద్దం శివ కనిపించింది. శివ ఆ అద్దం వద్దకు వెళ్ళాడు. ఆ అద్దం పైన దుమ్ము దట్టంగా పేరుకుపోయింది. శివ దాన్ని తుడిచాడు. అలా చేయగానే గదిలో ఒక్కసారిగా చల్లదనం పెరిగినట్టు తనకు అనిపించింది. అతనికి ఒక విచిత్రమైన అనుభూతి కలిగింది. ఇక రాత్రి అయింది. శివ నిద్రపోవాలని చూస్తున్నాడు. కానీ తనకి నిద్ర రావడం లేదు. తన మనసు ఎందుకో ఆందోళనగా ఉంది. అతని గదికి సరిగ్గా ఎదురుగా హాల్లో ఆ అద్దం ఉంది. వెనక్కి తిరిగి చూడకు, వెనక్కి తిరిగి చూడకు అని తన మనసు చెప్తుంది. కానీ అతని కళ్ళు ఆ అద్దం వైపు తిరిగాయి. అంతే, ఒక్కసారిగా అద్దంలో ఏదో కదిలినట్టు తనకు అనిపించింది. భయంతో పైకి లేచి చూశాడు. ఆ అద్దంలో తన రిఫ్లెక్షన్ తప్ప ఇంకేమీ లేదు. కానీ ఆ అద్దాన్ని బాగా చూశాక తనకి దిమ్మ తిరిగిపోయింది. తన వెనకాల ఏదో ఆకారం నించునుంది. నల్లటి ఆకారం. అది తన చేతుల్ని శివ పైన వేసింది. ఆ ఏళ్ళు ఎంతో పొడుగ్గా ఉన్నాయి. గుండెల్లో భయం మొదలైంది. కానీ వెనక్కి తిరిగి చూడలేదు శివ. ఇది నా భ్రమ ఉంటుందని కళ్ళు మూసుకొని తెరిచాడు. కానీ ఆ అద్దంలో స్పష్టంగా కనిపిస్తుంది. తన వెనకాలే ఆకారం నించో ఉంది. ఆ ఆకారం తన వెనకే ఉంది. కానీ ఈసారి మరింత భయంకరమైన విషయం ఏంటంటే ఆ అద్దంలో ఉన్న తన ప్రతిబింబం నవ్వుతోంది. శివ భయంతో పెద్దగా అరిచాడు. పక్కనే ఉన్న లాంతర్ను పట్టుకొని పరిగెత్తుకుంటూ అద్దం వద్దకు వెళ్ళాడు. ఆ అద్దాన్ని పగలగొట్టాలని. ఆ అద్దాన్ని పగలగొట్టడానికి తన చేయిని లేపాడు. కానీ ఆగిపోయాడు. ఎందుకంటే ఆ ఆకారం తన చేయిని గట్టిగా ప్రెస్ చేస్తుంది. శివకి చాలా పెయిన్‌గా ఉంది. అంతేకాదు, ఆ ఆకారం వేళ్ళు శివ ఒంటిని చుట్టుకుంటున్నాయి. ఒక్కసారిగా శివ చేతులు పైకి లేచి తన గొంతునే పట్టుకున్నాయి. చాలా గట్టిగా పిసుకుతున్నాయి. శివకి ఊపిరాడడం లేదు. తన కనుగుడ్లు ఉబ్బిపోతున్నాయి. ఒక్కసారిగా తన కళ్ళు పేలిపోయాయి. పెద్దగా అరుస్తూ పైకి లేచాడు. అదంతా తన కల. భయంతో అద్దం వైపు చూశాడు. ఆ అద్దంలో ఏమీ లేదు. శివ పైకి లేచి నెమ్మదిగా లాంతరు పట్టుకొని ఆ అద్దం వద్దకు వెళ్ళాడు. ఇంత భయంకరమైన కల నాకు ఎందుకొచ్చిందని ఆ అద్దాన్ని చూస్తున్నాడు. ఒక్కసారిగా అద్దం పేలిపోయింది. శివ ఒళ్ళంతా పులకరించిపోయింది. హా! ఇది పాత ఇల్లు. అంతేకాకుండా అది కూడా పాత అద్దం. అందుకే పగిలిపోయింది. చాలా కాలం తర్వాత ఇంటికొచ్చాను. అందుకే నాకు ఇలాంటి కలలొచ్చాయని తను అనుకున్నాడు. ముక్కలు ముక్కలుగా పడి ఉన్న ఆ అద్దం భాగాల్ని ఏరుతూ ఉన్నాడు. అయితే ఆ అద్దం ముక్కల లోపల నల్లగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. తనకు అర్థం కాలేదు. అలా అన్ని ముక్కల్ని ఏరేశాడు. ప్రతి ముక్కలో కూడా లోపల నల్లగానే ఉంది. ఇక చివరగా ఒక ముక్కను ఎత్తుతుండగా తనకి నల్లటి కళ్ళు కనిపించాయి. ఒక్కసారిగా వణికిపోయాడు. వెనక్కి తిరిగి చూశాడు. అదే ఆకారం. భయంతో ఆ అద్దం ముక్కని వదిలేస్తాడు. అది కింద పడిపోతుంది. ఆ అద్దం ముక్కలో తన రిఫ్లెక్షన్ నవ్వుతూ ఉంటుంది. ఈ స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టుకోండి. ఇంకా భయం పుట్టించే కథలు మీ ముందుకు త్వరలో వస్తాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.